హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజిఎస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము అర్థమెటిక్ నుంచి 20 ముఖ్యమైన ప్రాబ్లమ్స్ని ఈజీ వేలో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఇది సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్. మన సింప్లిఫికేషన్ అనగానే వి బోడమాస్ కూడా గుర్తుకొస్తుంది, మనకు అందరికీ తెలుసు వి బోడమాస్. కానీ ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో మాడ్యులస్ ఉంది. మాడ్యులస్ ఆఫ్ ఎనీథింగ్ మీన్స్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయినా అది ఈక్వల్ టు పాజిటివ్. మాడ్యులస్ ఆఫ్ నెగిటివ్, మాడ్యులస్ ఆఫ్ పాజిటివ్ ఈక్వల్ టు పాజిటివ్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే 9 ఆఫ్ 3 మైనస్ 5 అంటే -2 అవుతుందండి. అంటే మోడ్ ఆఫ్ -2 ఈక్వల్ టు 2 మైనస్ మోడ్ ఆఫ్ 4 ఈక్వల్ 4 అవుతుంది. 5 into 4 డివైడెడ్ బై 10. సో బై 3 పారాంథసిస్ 5 ఉంది కానీ ఇది మల్టిప్లై అవుతుంది. 15 మైనస్ మనం ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. సో బాడమ్ నెక్స్ట్ స్టెప్. సో 9 into 2 18. సో ఇక్కడ 5 into 4 20 by 10 -2 బై ఇక్కడ 4 by 2 2 into 2 4 -4 -15 16 by 19 మైనస్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాడ్యులస్ అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ కూడా సింప్లిఫికేషన్కి సంబంధించింది. సో సింప్లిఫికేషన్ అనగానే మనకు వి బోడమస్ గుర్తుకొస్తుంది. మరి వి బోడమస్లో వి అంటే విన్కులం నథింగ్ బట్ బార్. ఓకే, సో దీని గురించి చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. బార్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ దీంతో మనకు సంబంధం లేదండి. ఈ బార్ కింద ఉన్న వాల్యూనే మనము కన్సిడర్ చేసుకోవాలి. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఏ ఆపరేషన్ ఉంటే ఆ ఆపరేషన్ చేసుకోవాలి. దానికి లెఫ్ట్ సైడ్ ఏ సింబల్ ఉందనేది మనకు అనవసరం. ఓకేనా? సో అది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్రేసెస్ ఇచ్చాడు. ఇక్కడ బి అంటే బ్రేసెస్లో కూడా సో పారాంథసిస్, ఫ్లవర్స్, స్క్వేర్ బ్రాకెట్స్. ఇందులో ఇది ఫస్ట్ ఆర్డరు, ఇది సెకండ్, ఇది థర్డ్. మనము బ్రాకెట్స్ తీసుకున్నప్పుడు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. సో ఈ వి బోడమాస్ని ఫాలో అవుతూ మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఒక లుక్ వేయండి. సో ఫస్ట్ మనం బార్ది చూద్దాం. బార్ది చూస్తే మనకు ఇక్కడ ఏ వాల్యూ ఉందనేది అనవసరం. ఫస్ట్ మన బార్ కింద ఉంది కావాలి. సో 4.3 -2 ఎంత అండి? 2.3. ఇక్కడ మైనస్ 5.4. ఓకే, 5.4 minus 2.3 ఫస్ట్ పారాంథసిస్ చేద్దాం. అప్పుడు ఇది ఎంత అవుతుందండి? 2.1. సో 3.1. ఓకే అండి. 5.4 minus 2.3 ఈక్వల్ 3.1. మనకి ఇక్కడ దాకా అయిపోయింది. 3.1. 6.5 minus 3.1 ఈక్వల్ టు ఎంత అండి? 6.5. 3.4. నెక్స్ట్ 3.4 వచ్చింది మనకు. 3.4 మైనస్ అంటే 7.6 మైనస్ 3.4 ఈక్వల్ టు 4.1. సో ఇది ఈ బ్రాకెట్ ఏది స్క్వేర్ బ్రాకెట్ మొత్తం వాల్యూ మనకు 4.1 వచ్చింది. నెక్స్ట్ 8.7 మైనస్ 4.1 ఈక్వల్ టు 4.2. సో 8.7 మైనస్ 4.2 ఈక్వల్ టు 4.5. ఈ క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే HCF కనుక్కోవాలి. ఇక్కడ నెంబర్స్ ఇవ్వకుండా, అంటే 3 నెంబర్స్ ఇవ్వాల్సింది, ఈచ్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయడం జరిగింది. సో HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ ఉండాలి ప్రతి నెంబర్లో. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు కదండి, ఇదొక నెంబరు, ఇదొక నెంబరు, ఇదొక నెంబరు, వాటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఇచ్చాడు.
ఈ ఫ్యాక్టర్స్ మనకు కామన్గా ఉండాలి, అది హైయెస్ట్గా ఉండాలి, అలాంటి దాన్ని తీసుకోవాలి. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కామన్, ఇక్కడ మనకు 3 నెంబర్స్ ఇచ్చిండు, అవి వాటి ఫ్యాక్టర్స్ రూపంలో ఉన్నాయి. కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి ప్రతి నెంబర్లో. సో ఇప్పుడు మనం 2 ప్రైమ్ నెంబర్ తీసుకుంటే ఇప్పుడు 2 పవర్ 3 ఉందండి, ఇక్కడ 2 పవర్ 4 ఉంది, ఇక్కడ 2 పవర్ 0 మీన్స్ 1. సో ఇక్కడ 2 లేదండి, కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయము. సో 3 తీసుకుంటే 3 స్క్వేర్ 3 పవర్ 3, 3 పవర్ 3ని 3 స్క్వేర్ ఇంటూ 3 రాసుకోవచ్చు. మనకి కామన్గా ఉండాలి కదండి, 3 పవర్ 2 3 పవర్ 2 3 పవర్ 2 ఇంటూ 5 పవర్ 4 5 పవర్ 1 5 పవర్ 2 ఇస్తే హైయెస్ట్ కామన్ ఇక్కడ 5 పవర్ 1 ఇంటూ 5 పవర్ 3 5 పవర్ 1 5 ఇంటూ 5. హైయెస్ట్ అండ్ కామన్గా ఉంది ఏంటిదండి 5. 7 పవర్ 6, ఇక్కడ 7 లేదు, ఇక్కడ లేదు, సో వీ డోంట్ కన్సిడర్ ఇట్. 11 కూడా కన్సిడర్ చేయకూడదు. సో 9 5 45, దిస్ ఈజ్ SHEF. సో మనకి ఇక్కడ 3 నెంబర్స్ రేషియో ఇచ్చిండు అండి, 3 నెంబర్స్ రేషియో ఇచ్చిండు. అప్పుడు ఆ 3 నెంబర్స్ ఏమవుతుంది 2x 3x 4x. సో వాటి HCF 12 అన్నాడు, LCM అనుకోమన్నాడు. మనకు HCF ఇచ్చిండు, LCM అనుకోమన్నాడు. HCF అంటే ఇంతకుముందే మనం నేర్చుకున్నాము, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే x అనేది మాత్రమే కామన్ ఉంది, సో x. ఈ 3 నెంబర్స్ యొక్క HCF x. మనకి HCF ఎంత ఇచ్చిండండి 12. కానీ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, LCM కనుక్కోవాలి. సో LCM ఆఫ్ 2x 3x 4x. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మనకి LCM అంటే అందరికీ తెలుసు. అప్పుడు అది ఎంత 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ x 24x. LCM అనేది 24x అవుతుందండి. 24 ఇంటూ x ఈక్వల్ టు 12 మనకు తెలుసు. 2 4 8. సో 288 అనేది LCM. క్వశ్చన్ నెంబర్ 5. ఏబీల ఇన్కమ్ల నిష్పత్తి 2:3. ఏబీల ఇన్కమ్ల నిష్పత్తి 2:3. అప్పుడు నెంబర్ ఏమవుతుంది 2x, నెంబర్ బి 3x. అయితే వాటి ఎక్స్పెండిచర్ సమ్ ఆఫ్ ఏ అండ్ బిల ఎక్స్పెండిచర్ ఎంత 8,000 అని ఇచ్చిండు. ఇక్కడ మరొకటి ఏమి ఇచ్చాడంటే ఏ యొక్క సేమ్ ఈక్వల్ టు బి యొక్క ఎక్స్పెండిచర్ అనే ఒక లాజిక్ ఇచ్చాడు. ఇక్కడ గమనిస్తే ఏఎస్ ఈక్వల్ టు బిఈ అంటే బిఈ ప్లేస్లో మనము ఏఎస్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇంకొకటి గమనిస్తే ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇక్కడ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ ఇది దేంది ఏది, కాబట్టి 2x ఇన్కమ్ కదండి, ఇది ఇన్కమ్ 2x ఈక్వల్ టు 8,000, x ఈక్వల్ టు 4,000. ఫ్రమ్ దిస్ వీ కెన్ ఫైండ్ బి ఇన్కమ్. బి ఇన్కమ్ ఏంటంటే 3x కావండి, x ఈక్వల్ ఎంత 4,000 కాబట్టి 12,000 అవుతుందండి. ఇది ఏ ఇన్కమ్ 8,000 అవుతుంది. ఈ రెండింటి యొక్క సమ్ ఇన్కమ్ సమ్ ఎంత 20,000. ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు ఏ యొక్క సేవింగ్స్ ప్లస్ బి యొక్క సేవింగ్స్. సో మనకు ఏ ఎక్స్పెండిచరు బి ఎక్స్పెండిచర్ల సమ్ 8,000 అని తెలుసండి. సో ఇన్కమ్ సమ్ తెలుసండి. ఇందులో నుండి ఇది 20,000 నుండి 8,000 తీసేస్తే మనకి వీటి ఇద్దరి సేవింగ్స్ వస్తాయి. అదంతా 12,000. 3,960 రూపాయలు ఏబిసిలకు అసమానంగా పంచడం జరిగింది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 3960. అయితే ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడో దీంతో పాటు హాఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బి అట. 1/3 ఆఫ్ బి ఈక్వల్ టు 1/6 ఆఫ్ సి అని ఇచ్చాడండి. సో ఇవన్నీ ఈక్వల్ అన్నాడు. దాన్ని మనం ఒక కాన్స్టెంట్కు ఈక్వల్గా చేసుకుందాం. అప్పుడు మనకు ఏ ఈక్వల్ టు 2k, బి ఈక్వల్ టు 3k,
సి ఈక్వల్ టు 6K. సో A ఈక్వల్ 2K, B ఈక్వల్ 3K, C ఈక్వల్ 6K వచ్చిందండి. మనకి ABC ఇక్కడ ఉంది కదండి, ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2K ప్లస్ 3K ప్లస్ 6K ఈక్వల్ టు 3960. ఇది మొత్తం 11K అవుతుందండి. సో K ఈక్వల్ టు 360, K ఈక్వల్ 360. ఓకేనా? కానీ మనకి ఇక్కడ ఏమడిగిండు, సి పార్ట్ ఎంత అడిగిండు. సి ఈక్వల్ టు 6K, 6 ఇంటూ 360, 2160 సి స్పాట్. ఏ అనే వ్యక్తి ఒక బిజినెస్ని 18,000కు స్టార్ట్ చేశాడండి. 18,000కు ఒక బిజినెస్ని స్టార్ట్ చేసిండు. ఇతడు స్టార్ట్ చేసిన 4 రోజుల తర్వాత బి అనే వ్యక్తి 24,000 ఇన్కమ్తో అందులో ఏరిండండి. ఎన్ని రోజుల తర్వాత? ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత 24,000తో బి అనే వ్యక్తి ఇందులో జాయిన్ కావడం జరిగింది. ఇతను జాయిన్ అయిన 2 నెలల తర్వాత సి అనే వ్యక్తి జాయిన్ అవ్వడం జరిగింది. ఎంత? 30,000 ఇన్కమ్తో సి అనే వ్యక్తి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళ బిజినెస్ 10 months కంటిన్యూస్గా నడిచిందండి. ఎన్ని? 10 months. అంటే ఇందులో ఏ ఒక్కడే 10 months ఉన్నాడు అండి, ఎందుకంటే స్టార్ట్ చేసింది ఏడే కదండి. బి 4 months తర్వాత వచ్చింది కాబట్టి 10లోకి వెళ్ళి 4 తీసేస్తే 6 అండి. వీడు వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఎవడు వచ్చాడండి? సి వచ్చాడు. అంటే సి ఎన్ని రోజులు ఉన్నాడండి బిజినెస్లో? 4 months. ఓకేనా అండి? ఇప్పుడు వీళ్ళ రేషియో అనుకుంటే వీళ్ళ రేషియో మనకి ఏమొస్తుందండి? ఓకే, ఎంత అండి వీళ్ళ రేషియో ఎంత వస్తుందండి? 6 5 6 4 6 3 3 10 30 6 4 24 5 4 20 15 12 10. వీళ్ళ రేషియో ఇదండి. వీళ్ళ రేషియో ఇదే కాబట్టి వీళ్ళు బిజినెస్ 10 months వరకు సాగించారు కాబట్టి వీళ్ళు ప్రాఫిట్ ఎంత వచ్చినా ఎట్ ద ఎండ్ ఈ రేషియోలో పంచుకోవడం జరుగుతుంది. అయితే ఇలా పంచుకోవడం వల్ల సి అనేవాడు 1850 ప్రాఫిట్ పొందడం జరిగింది. అంటే 10x సి అదే అండి. 10x ఈక్వల్ టు 1850 అండి. అప్పుడు x ఈక్వల్ టు 185. సో ఇక్కడ మనకి ఏం అడిగింది? టోటల్ ప్రాఫిట్ అడిగింది. టోటల్ ప్రాఫిట్ అడిగింది కాబట్టి సో 15 27 37x 30. సి అనేవాడు టోటల్ ప్రాఫిట్లో 1850 పొందాడు. సో సి ఎంత? 10 parts. టోటల్ పార్ట్స్లలో 10 parts వాడు కాబట్టి ఒక పార్ట్ ఈక్వల్ టు 185 అండి. ఇప్పుడు మనం మొత్తం అడిగాడు కాబట్టి టోటల్ పార్ట్స్ ఏంటండి? 37 అండి. 37 ఒక పార్ట్ ఈక్వల్ టు 185, 37 parts ఈక్వల్ టు 6,845 రూపాయలు అండి. వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్ ప్రజెంట్ ఏజెస్ ఎంత అండి? 52 58. అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ద రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ ఫర్ 13 and 16. వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ వయసుల రేషియో నిష్పత్తి ఎంత అంటే 13 16. ఓకే అండి? ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు. అయితే వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడు అయింది అని అన్నాడండి. అంటే మనం x years అగో అయిందని అనుకుందాం. 52 minus x years by 58 minus x years. ఇలా చేస్తే మనకి x years అంటే వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడైంది అనేది వస్తుందండి. 26 years అగో అయిందని వస్తుంది. అయితే మనకు ఇలాంటి క్వశ్చన్కి ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఆప్షన్ల నుండి ఈజీగా చేయొచ్చండి. సో ఆప్షన్ ఏ ఉందండి. ఆప్షన్ ఏ 13 నుండి 52 నుండి 13 తీసేయండి. 58 నుండి 13 తీసేయండి. వచ్చిన నెంబర్స్ యొక్క రేషియో అనుకోండి. అలా కాకుంటే ఇప్పుడు మనం ఆప్షన్ బి ట్రై చేద్దాం. 52 minus 26 is 2. 58 minus 26. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వస్తుందండి? 20. 32 ఎందుకు ఎత్తారు అది? 58 minus 26 ఈక్వల్ టు 32 అండి. 52 minus 26 ఈక్వల్ టు 26. ఇప్పుడు వీటి రేషియో అనుకుంటే 13 minus 16. దిస్ ఈస్ ద ట్రిక్ వెన్ దే హ్యాడ్ గివెన్ ఆప్షన్స్. 40 లీటర్ మిక్చర్ ఉందండి. అంటే ఇది 40 లీటర్స్ అనేది
మిల్క్ ప్లస్ వాటర్. అయితే ఇందులో ఏమన్నాడు, ఇందులో మిల్క్ అండ్ వాటర్ 5:3 రేషియోలు ఉన్నాయండి. 5:3 రేషియోలు ఉన్నాడు అంటే 5 భాగాలు మిల్క్ 3 భాగాలు వాటర్ ఉన్నాడు. అంటే సపోజ్ ఇప్పుడు మనం తీసుకుంటే 25 లీటర్స్ మిల్క్, 15 లీటర్స్ వాటర్ ఉందండి ఇందులో, ఇది 40 లీటర్ మిక్చర్లో. అయితే ఇక్కడ ఏమన్నాడండి, 24 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈస్ విత్డ్రాన్ అండ్ రీప్లేస్డ్ విత్ వాటర్. ఈ 40 లీటర్ల నుండి 24 లీటర్ల మిక్చర్ని తీసేసాడండి. 24 లీటర్ల మిక్చర్ తీసేసాడంట. అంటే తీసేసాడంటే ఇది కూడా 5:3 రేషియోలోనే పోతుందండి. అంటే సపోజ్ ఇది మూల అంటే 5 మూల 15, 9. ఇందులో ఈ 24 లీటర్స్లలో 15 లీటర్స్ మిల్క్, 9 లీటర్లు వాటర్ ఉంటుంది. సో మనకు మామూలుగా 40 లీటర్స్లలో 25 మిల్క్, 15 వాటర్ ఉంది కదండి. ఇందులో నుండి 15 వెళ్ళిపోయింది. ఏది మిల్క్. అప్పుడు మిల్క్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. 9 వాటర్ వెళ్ళిపోయింది. అప్పుడు 6 లీటర్స్ వాటర్ ఉంటుంది. సో దీనికి ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఏంది 24 లీటర్స్ వాటర్ కలిపింది. సో మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయాలి. అప్పుడు ఇది 30 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10:30 = 1:3. దిస్ ఈస్ న్యూ రేషియో ఆఫ్ మిక్చర్. 9 నెంబర్ల యొక్క యావరేజ్ 11. అంటే మనకు యావరేజ్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదండి. యావరేజ్ ఆఫ్ 9 నెంబర్స్ ఈజ్ 11. అప్పుడు సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ ఎంత అండి, 99. దట్ ఈస్ 11 × 9. అయితే ఇక్కడ ఏమన్నాడండి, సమ్ కదా అండి. ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ఈచ్ ఆఫ్ దీస్ 9 నెంబర్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5 అండ్ దెన్ ఇట్ ఈస్ యాడెడ్ బై 5. అంటే ఈచ్ నెంబరు 5తో మల్టిప్లై అయ్యింది. మల్టిప్లై అయిన తర్వాత దానికి 5 యాడ్ చేయడం జరిగింది అన్నాడండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 5, 2. ఈ నెంబర్స్ని మనం 2తో మల్టిప్లై చేసినామండి. ఈచ్ నెంబర్ని 2 × 2, 5 2 10, 2 2 4. ఓకేనా అండి. సో ఇక 10 వచ్చింది, 4 వచ్చింది, మొత్తం ఎంత అండి 14. అలా కాకుండా ఈచ్ నెంబర్ని వేరుగా మల్టిప్లై ఏం కాకుండా ఈ 5ను 2ను కలుపుతాం, 7. ఒకటేసారి మల్టిప్లై చేద్దాం. 7 2 14. ఓకేనా అండి. ఒక నెంబర్ని 2తోని ఇంకో నెంబర్ని 2తోని మల్టిప్లై చేసిన తర్వాత యాడ్ చేసే బదులు ముందే యాడ్ చేసి మల్టిప్లై చేద్దాం. ఎలా చేసినా మనకు సేమ్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈచ్ నెంబర్ని 5తో మల్టిప్లై చేసిన కదండి, మనకు సమ్ తెలుసు. ఇక్కడ సమ్మును 2తో మల్టిప్లై చేసినట్టు ఈ సమ్మును 5తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుందండి, 495 వస్తుంది. ఓకేనా. తరువాత ప్రతి నెంబర్ని వాడు 5తో యాడ్ చేశాడు. 5తో యాడ్ చేశాడంటే ఇక్కడ మొత్తం నెంబర్లు ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. 9 5 45, 5 10. ఓకేనా అండి. ఎంత అవుతుంది, 540 వస్తుందండి. ఇది న్యూ సమ్ బై 9. ఎందుకంటే మళ్ళీ న్యూ యావరేజ్ అనుకున్నాడు కదండి. మొత్తం బై నెంబర్స్ ఎన్ని, 9 నెంబర్స్. సో 9 6 54, 60. యావరేజ్ న్యూ యావరేజ్ 60. క్వశ్చన్ నెంబర్ 4లో చిన్న మిస్టేక్ జరిగిందండి. మనం ఎల్సిఎం తీసుకునేటప్పుడు చిన్న మిస్టేక్ చేసినాం. ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నప్పుడు హైయెస్ట్ పవర్ తీసుకోవాలండి. ఇక్కడ 2 పవర్ 2 ఉంది, ఇక్కడ 2 పవర్ 0 ఉంది, ఇక్కడ 2 పవర్ 1 ఉంది. మనం ఏం చేసుకోవాలి, 2 పవర్ 2 తీసుకోవాలి. 4ను 2 పవర్ 2 రాసుకోవచ్చు కదా, 2 పవర్ 2. సో ఈ 2 తీసుకోకూడదండి. ఇప్పుడు ఏమవుతుంది, 4 12, 12x. సో 12 × x మనకు 12 అని తెలుసు. 144 ఈజ్ ఎల్సిఎం. సారీ ఫర్ మిస్టేక్. క్వశ్చన్ నెంబర్ 11. ట్రైన్ యొక్క పొడవు 162 మీటర్స్. అదే ట్రైన్ యొక్క స్పీడ్ 54 km/h. ఆ ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని 44 సెకండ్లలో క్రాస్ చేసింది. అయితే మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి, ప్లాట్ఫామ్ యొక్క లెంత్. ఒక ట్రైన్ ప్రయాణిస్తుంది, అది ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. అంటే అది ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే దాని లెంత్తో పాటు ప్లాట్ఫామ్ లెంత్ను కూడా అది ఏంటి
క్రాస్ చేయాలి. ఇక్కడ మనకు ట్రైన్ స్పీడు km/hలో ఇచ్చాడు, ట్రైన్ పొడవు మీటర్లలో ఇచ్చాడు. అది ప్లాట్ఫామ్ని 44 సెకండ్స్లలో క్రాస్ చేసింది. సో మనము km/h టు మీటర్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ట్రైన్ స్పీడ్ని అది 15 మీటర్/సెకండ్ వస్తుంది. 1 సెకండ్ ఈక్వల్ టు 15 మీటర్, అంటే 1 సెకండ్ ఈక్వల్ 15 మీటర్స్ మీన్స్ అది 1 సెకండ్లలో 15 మీటర్స్ వెళ్తుంది. అది 44 సెకండ్స్లలో ఎన్ని మీటర్లు వెళ్తుంది? 660 మీటర్స్ అది కంప్లీట్ చేస్తుంది. అంటే 660 మీటర్స్ అది వెళ్తుంది. ఈ 660 మీటర్లో ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఉంటుంది. సో మనకు ట్రైన్ లెంత్ తెలుసు. సో ఈ టోటల్ లెంత్ నుండి ట్రైన్ లెంత్ తీసేస్తే మనము ప్లాట్ఫామ్ లెంత్ను కనుక్కోగలం. ప్లాట్ఫామ్ లెంత్ 498 మీటర్స్. 12. రాము రానా ఒక పనిని 20 రోజులలో పూర్తి చేస్తారు. రాము ఒక్కడు అదే పనిని 36 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అయితే రానా ఆ పనిని ఎన్ని రోజులలో కంప్లీట్ చేయగలడు? ఇక్కడ గివెన్ వర్క్ను రానా అనేవాడు ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తాడు అనే దానిని మనం కనుక్కోవాలి. మనకు రాము రానా, మనం రామును ఏ రానాను బి అనుకుందాం. ఏబి పనిని 20 రోజులలో కంప్లీట్ చేస్తారు. ఏ అనేవాడు 36 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఈ రెండింటికి ఎల్సిఎం అనుకున్నాం అనుకోండి, టోటల్ వర్క్స్ ఇన్ పార్ట్స్లలో వస్తుంది. అంటే వాళ్ళు చేసిన వర్క్ టోటల్ వర్క్ 180. ఏబి అండ్ ఏ ఇద్దరూ కలిసి 180 పార్ట్స్ చేశారు. ఏబి ఒక్క రోజులో చేసే పార్ట్స్ ఎంత? 9 పార్ట్స్. ఏ ఒక్క రోజులో చేసే పార్ట్స్ 5 పార్ట్స్. అయితే ఏ ఒక్క రోజులో 5 పార్ట్స్ చేస్తాడు, ఏబి ఒక్క రోజులలో 9 పార్ట్స్ చేస్తాడు. అయితే బి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 9 - 5 4 పార్ట్స్ చేస్తాడు. ఇది 1 డేలో. అయితే టోటల్ పార్ట్స్ ఎంత? 180 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి బికి ఎన్ని రోజులు పడుతుంది? 180/4 45 డేస్. 45 డేస్ బి అనేవాడు ఈ వర్క్ను పూర్తి చేయడానికి తీసుకుంటాడు. ఫస్ట్ ట్యాప్ 1 మినిట్లో 2 లీటర్స్ నింపుతుంది. సెకండ్ ట్యాప్ 6 లీటర్స్ 1 మినిట్లో నింపుతుంది. అయితే 20 మినిట్స్లలో 52 లీటర్స్ కెపాసిటీ గల ట్యాంక్ను నింపడానికి సెకండ్ ట్యాప్ను ఎన్ని నిమిషాల తర్వాత ఆఫ్ చేయాలి? అంటే ఇక్కడ సెకండ్ ట్యాప్ ఎన్ని నిమిషాలు పనిచేయాలి అంటే దీని మీనింగ్ ఇచ్చిన గివెన్ డేటా ప్రకారం 20 మినిట్స్లలో 52 లీటర్స్ గల కెపాసిటీ గల ట్యాంక్ని మనం నింపాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ట్యాప్ 20 మినిట్స్ వర్క్ చేస్తుంది. 20 మినిట్స్ వర్క్ చేస్తుంది కాబట్టి 20 మినిట్స్ ఇంటూ 2 లీటర్స్ పర్ మినిట్ ఈక్వల్ టు 40 లీటర్స్. అంటే ఫస్ట్ ట్యాప్ 40 లీటర్స్ నింపుతుంది. మన ట్యాంక్ కెపాసిటీ 52 లీటర్స్, అంటే మిగిలిన లీటర్స్ 12 లీటర్స్. ఈ 12 లీటర్స్ నింపడానికి సెకండ్ ట్యాప్ ఎన్ని నిమిషాలు తీసుకుంటుంది? 6 లీటర్స్ పర్ మినిట్, అంటే 2 మినిట్స్ తీసుకుంటుంది. అంటే స్టార్ట్ అయిన తర్వాత ఏ ప్లస్ బి 2 ట్యాపులు స్టార్ట్ అయిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మనము రెండవ ట్యాప్ని క్లోజ్ చేయాలి. ఒక పంపు సాధారణంగా ఒక ట్యాంక్ని 2 అవర్స్లో నింపుతుందట. అయితే ఆ ట్యాంకుకు హోల్ పడడం వల్ల యూజువల్ టైం కంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే 2 అవర్స్లో నింపే ట్యాంకును 2/1/3 అవర్స్లలో నింపుతుంది. ఎందుకు? హోల్ పడడం వల్ల. అయితే ఇక్కడ ఏమంటున్నాడు?
హోలు ఆ నిండి ఉన్న ట్యాంకును పూర్తిగా ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఆ హోల్ అనేది ట్యాంకును ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. మనకు ట్యాంకు యూజువల్గా ట్యాంక్ ఎంత టైం తీసుకుంటుంది? 2 hours తీసుకుంటుంది. ఇది ట్యాంకును నింపడానికి పంపు. అయితే 1 hourలో ఆ పంపు ఎంత నింపుతుంది? 1/2 అంటే పంప్ అనేది 1/2. ఇది 1 hourలో 1/2 వర్క్ చేస్తుంది. అయితే దీంతోపాటు మనకు హోల్ కూడా పనిచేస్తుంది కదండి. దాని 1 hour వర్క్ 1/x. ఇవి రెండు కలిసి పనిచేసినప్పుడు టోటల్ ఇక్కడ మనం ఏంది హోల్ ఉన్నప్పుడు ట్యాంక్ని ఫుల్గా నింపడానికి మనకు 2/1/3 అంటే 7/3 hours పడుతుంది. సో దీని 1 hour వర్క్ 3/7. సో ఇక్కడ -1/x ఈక్వల్ టు ఇదేంటిది? 1 hour వర్క్ ఆఫ్ హోల్ 3/7 -1/2 -1/x ఈక్వల్ టు -1/14. సో 1/x ఈక్వల్ టు 1/4 అంటే 1 hourలో 1/14 వర్క్ చేస్తుంది. అంటే 14 hoursలలో అది ఫుల్ ట్యాంక్ను కంప్లీట్గా ఖాళీ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15. ప్రైస్ ఆఫ్ అనే ఆరెంజ్ బికమ్స్ 20% లెస్. అంటే ఒరిజినల్ ప్రైస్ అనేది ఎక్స్ అనుకుంటే అది 20% తగ్గిందట. అలా తగ్గడం వల్ల 25 రూపీస్కి 20% డిక్రీజ్ అయింది. 20% ఒక ఆరెంజ్ యొక్క ఒరిజినల్ ప్రైస్ 20% డిక్రీజ్ అవ్వడం వల్ల 25 రూపీస్కి 5 more ఆరెంజెస్ కొన్నాడు. అయితే ద ప్రజెంట్ ప్రైస్, ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఆరెంజ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. ఇప్పుడు మనము 20% ఆఫ్ 25 ఎంత అండి? 5 రూపీస్. 20% ఆఫ్ 25 ఈక్వల్ టు 5 రూపీస్. ఈ 5 రూపీస్కే ఇతడు 5 ఆరెంజెస్ కొన్నాడు. సో 1 రూపీకి ఒక ఆరెంజ్. 1 రూపీ ఈజ్ ద ప్రజెంట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆరెంజ్. 1 kg ఆఫ్ షుగర్ని ఒక వ్యక్తి 72 రూపీస్కి అమ్మాడు. అలా అమ్మడం వల్ల అతనికి 10% లాస్ వచ్చింది. అంటే 90% ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ అమ్మడం వల్ల అతనికి 10% లాభం వచ్చింది. అంటే 90% ఈక్వల్ టు 72%. ఓకేనా? దెన్ 100% ఈక్వల్ టు 72 రూపీస్. 100% ఈక్వల్ టు 80 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 80. అయితే ఇక్కడ ఏమన్నాడు? ప్రాఫిట్ అడిగింది. ఎప్పుడు? అతడు అదే షుగర్ని 96కి అమ్మినప్పుడు అతనికి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత అని అడిగింది. తన కాస్ట్ ప్రైస్ ఎంత? 80. సెల్లింగ్ ప్రైస్ 96. అప్పుడు అతనికి ప్రాఫిట్ ఎంత? 16. ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 16/80 ఇంటూ 100. అప్పుడు అతను ఎంత ప్రాఫిట్ పొందుతాడు? ప్రాఫిట్ పర్సంటేజ్ 20%. స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 17. నలుగురు నైపుణ్యం గల వ్యక్తులు ఒక పనిని 5 రోజులలో చేస్తారట. అదే 8 నైపుణ్యం లేని వ్యక్తులు అదే పనిని 12 రోజులలో చేస్తారట. అయితే ఇఫ్ దే వర్క్ సైమల్టేనియస్లీ, ఏది? నలుగురు నైపుణ్యం ఉన్న వాళ్ళు, 8 మంది నైపుణ్యం లేని వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు రోజు మార్చి రోజు పని చేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారని మనల్ని క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. సో ఇప్పుడు నలుగురు స్కిల్డ్ పర్సన్స్ని మనం ఏ అనుకుందాం, 8 మంది అన్స్కిల్డ్ పర్సన్ మనం బి అనుకుందాం. సో ఏ తన పనిని 5 రోజులు కంప్లీట్ చేస్తే స్కిల్డ్ పర్సన్స్ని మనం ఏ అనుకుందాం, 8 మంది అన్స్కిల్డ్ పర్సన్స్ని మనం బి అనుకుందాం. ఏ వారు పనిని 5 రోజులలో కంప్లీట్ చేస్తే బి అనే వాళ్ళు 12 daysలలో కంప్లీట్ చేస్తారు. వాళ్ళిద్దరు కలిసి చేసే వర్క్ 60 parts. LCM ఆఫ్ 5 and 15 60 parts. ఇది 5 daysలలో వాళ్ళు చేసే
వర్క్, వీళ్ళు 12 డేస్లలో చేసే వర్క్, వీళ్ళు 1 రోజులలో చేసే వర్క్ ఎంత 12, వీళ్ళు 1 డేలో చేసే వర్క్ ఎంత 5 పార్ట్స్, ఇక్కడ 12 పార్ట్స్. ఎవరు ఏ 12 పార్ట్స్ చేస్తాడు, బి 5 పార్ట్స్ చేస్తాడు. అయితే ఫస్ట్ డే ఏ స్టార్ట్ చేస్తాడు, ఏ 12 పార్ట్స్ సైమల్టేనియస్లీ అన్నాడు కదా, బి 5 పార్ట్స్ అంటే 2 డేస్లలో వీళ్ళు 17 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు. అది 6, మళ్ళీ 2 డేస్ మొత్తం 6 డేస్లలో 51 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు. 17 × 3 51. ఓకే, సో మనకి ఇంకా మిగిలేదు ఎంత, మొత్తం 60 కదా టోటల్ వర్క్. సో 9 మిగులుతుంది, 9 పార్ట్స్. నెక్స్ట్ ఎవరిది మొదలవుతుంది, మళ్ళీ 6 డేస్ అయిపోయిన తర్వాత సెవెంత్ డే ఏ మొదలవుద్ది. ఏ ఎంత, ఏ 1 డేలో 12 పార్ట్స్ చేస్తాడు కదండి, 9 బై మిగిలిన వర్క్ బై ఏ వర్క్. సో మనకు 3/4 వస్తుంది. అంటే వాళ్ళు సైమల్టేనియస్లీగా ఏబీ చేసినప్పుడు వర్క్ని 6 ఆఫ్ 3/4 డేస్లలో కంప్లీట్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 18. పి అనే సమ్ 6 ఇయర్స్ తర్వాత 2p అవుతుంది, డబల్ అవుతుంది. ఎంత, X% ఇంట్రెస్ట్తో. ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ అనేది మెన్షన్ చేయలేదు, మనం X% అనుకుందాం. ఇదే పి అనే సమ్ము 4 టైమ్స్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ కావాలి అంటున్నాడు. సేమ్ ఇంట్రెస్ట్తోనే ఎన్ని ఇయర్స్ కావాలి అంటున్నాడు. ఇక్కడ మనకు ఇదేంటిదండి 4p కదండి, 4pని మనం ఏమైనా రాసుకోవచ్చు, 2 × 2 రాసుకోవచ్చు అండి. 2 కావడానికి 6 ఇయర్స్ పడుతుంది. మళ్ళీ 2కి 6 + 6 12 ఇయర్స్. అంటే పి అనేది 4 టైమ్స్ ఆఫ్ పి కావడానికి 6 ఇయర్స్ టైం, 12 ఇయర్స్ టైం తీసుకుంటుంది. స్టార్ట్. ఒక సమ్ పి, మనకు సమ్ము తెలియదండి పి, దానికి సింపుల్ ఇంట్రెస్ట్ 6% పర్ యానం ఫర్ 1 ఇయర్. అప్పుడు అది ఏమైందంటే టోటల్ అమౌంట్ 15,900 అయింది. ఏది, పి అనేది పి ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, ఏది 6% పర్ యానం ఫర్ 1 ఇయర్, ఇంత అయింది. అయితే ప్రిన్సిపల్ ఈ పి ఎంత అని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 6% పర్ యానం కదండి, అంటే 106% ఈక్వల్ టు 15,900. 100% అనుకున్నామంటే అదే పి, అప్పుడు అది ఏమవుతుంది 15,000. దిస్ ఇస్ ది సింపుల్ వే. 20. 8,000 ప్రిన్సిపల్ 8,000 మీద మనం సింపుల్ ఇంట్రెస్ట్ కంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే 2 ఇయర్స్కి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాం. 8,000 మీద మనం సింపుల్ ఇంట్రెస్ట్ కంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి కనుక్కుంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు ఇది ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉందండి, అదేంటంటే డిఫరెన్స్ ఈక్వల్ టు పి × r² / 100². పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో పి ఎంత అండి 8,000, ఆర్ ఎంత, ఆర్ మనకు 10 అని తెలుసు, r² అంటే 100. 100 × 100. ఇక్కడ 100 క్యాన్సల్ అండి. ఇక్కడ 100కు ఇక్కడ 2 zeros వెళ్తే డిఫరెన్స్ ఈక్వల్ టు 80 రూపీస్. డి ఈక్వల్ టు 80. ఓకే, ఆన్సర్ ఈజ్ 80. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.